మే 26, 2014 నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాత్రి చూడండి, ఆ రోజే సరిహద్దు అవతల ఒక అత్యంత ప్రమాదకరమైన కుట్రకు పునాది పడింది అని నివేదికలు చెబుతున్నాయి. ఈరోజు మన విశ్లేషణలోకే నేరుగా వెళ్ళిపోదాం. ఒక దేశ భద్రతకు సంబంధించిన అతి పెద్ద రహస్య ఆపరేషన్. అదే ఆపరేషన్ గ్రీన్ లీఫ్. ఇది వింటుంటే ఏదో హాలీవుడ్ స్పై థ్రిల్లర్లాగా అనిపిస్తుంది కదూ. కానీ ఇది రిపోర్ట్స్ ఆధారంగా మనం మాట్లాడుకుంటున్న ఒక హై స్టేక్స్ రియల్ స్టోరీ. మనందరికీ ఒక డౌట్ రావచ్చు. ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా, అవును అక్షరాల ఒక్క రౌండ్ కూడా ఫైర్ చేయకుండా 60,000 కోట్ల రూపాయల భారీ ఉగ్రవాద కుట్రను ఒక దేశం ఎలా ఓడించింది? ఇది ఒక రివర్స్ హీస్ట్ లాంటిదన్నమాట. శత్రువుల ప్లాన్ను వాళ్లమీదే ఎలా ప్రయోగించారు అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. ఈ నంబర్ వింటేనే మైండ్ బ్లాక్ అవుతుంది కదా. అక్షరాల 60,000 కోట్లు. ఇస్లామాబాద్లోని ఒక రహస్య భూగర్భ గదిలో పుట్టిన ప్లాన్ ఇది. అసలు ఈ ముప్పు స్థాయి ఏంటో ఈ నంబర్ చూస్తేనే మనకర్థమైపోతుంది. భారత ఆర్థిక వ్యవస్థను నామరూపాలు లేకుండా చేయాలన్నది వాళ్ల మెయిన్ టార్గెట్. సరే, ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు? ఆ పేర్లు వింటే ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం, ఇంకా ఖనానీ బ్రదర్స్, వీళ్లంతా ఒక సిండికేట్గా ఫామ్ అయ్యారు. ఇండియాలోకి నకిలీ కరెన్సీని ఒక వడదలా పారించి దేశం మొత్తాన్ని అల్లకల్లోలం చేయాలన్నది వీళ్ల భారీ వ్యూహం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఇలా ట్రై చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2013 నాటికే వాళ్ళు దాదాపు 11,000 కోట్ల ఫేక్ కరెన్సీని ఇండియాలోకి చాలా సక్సెస్ఫుల్గా పంపించేశారు. అప్పట్లో యూపీలో ఉన్న గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ నెట్వర్క్ ద్వారా ఈ డబ్బు దేశమంతా డిస్ట్రిబ్యూట్ అయ్యేదని నివేదికలు చెబుతున్నాయి. ఆ సక్సెస్ ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఇప్పుడు ఏకంగా 60,000 కోట్లతో దేశాన్ని కకావికలం చేయడానికి రెడీ అయ్యారు. కానే వాళ్లకో ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే వాళ్లకు టైం అయిపోతోంది. 2015లో మేజర్ ఇక్బాల్ ఒక వార్నింగ్ ఇచ్చాడు. 2017 యూపీ ఎన్నికల్లో గనక ప్రభుత్వం మారితే నేపాల్ బార్డర్ గుండా ఉన్న వాళ్ల స్మగ్లింగ్ రూట్స్ అన్నీ శాశ్వతంగా మూసుకుపోతాయని వాళ్లు భయపడ్డారు. అందుకే నవంబర్ 2016ను లాస్ట్ డెడ్లైన్గా ఫిక్స్ చేసుకున్నారు. నవంబర్ 9న ఈ భారీ కరెన్సీ నేపాల్ బార్డర్ దాటాలి. ఇది వాళ్ల టార్గెట్. సరిగ్గా ఈ టైంలోనే తెర్ర వెనుక ఒక సినిమాటిక్ ఎంట్రీ జరిగింది. పాకిస్తాన్లోని ఆ ల్యారీ గ్యాంగ్లో పూర్తిగా కలిసిపోయి ఆ ఖనానీ బ్రదర్స్కు అత్యంత నమ్మకస్తుడిగా మారిన ఒక ఇండియన్ సీక్రెట్ ఏజెంటున్నారు. ఆయనే మేజర్ శోభిత్ శర్మ. శత్రువుల కోటలో ఉంటూనే మన దేశానికి క్షణక్షణం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్న రియల్ హీరో ఆయన. పాకిస్తాన్లోని ఒక ఫేక్ కరెన్సీ ఫ్యాక్టరీలో మిలియన్ల కొద్ది బండిల్స్ ప్యాక్ అయి ఉండటాన్ని మేజర్ శర్మ స్వయంగా చూశారు. వెంటనే నకిలీ నోట్లు ప్రింట్ అయిపోయాయి, గోదాంలో డిస్పాచ్కి రెడీగా ఉన్నాయి అని ఢిల్లీకి ఒక అర్జెంట్ ఇంటెలిజెన్స్ మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ సారాంశం ఒక్కతే: ఏ మాత్రం లేట్ చేసినా అంతా చేజారిపోతోంది. వెంటనే సీన్ ఢిల్లీ పీఎంఓకి షిఫ్ట్ అయింది. మేజర్ శర్మ పంపిన ఈ హై అలర్ట్తో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవాల్ గారు వెంటనే ప్రధానమంత్రితో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. మన దేశం మీద పడబోతున్న ఎకనామిక్ అటాక్ను ఎలాగైనా ఆపాలి. అప్పటికప్పుడు ఒక కౌంటర్ స్ట్రాటజీని స్టార్ట్ చేశారు. కానీ చేతిలో ఏమో అస్సలు టైం లేదు. ఆ కౌంటర్ స్ట్రాటజీ పేరే ఆపరేషన్ గ్రీన్ లీఫ్. ఒకే ఒక్క దెబ్బతో ఉగ్రవాదుల ఫండింగ్ మొత్తాన్ని జీరో చేయడానికి అజిత్ దోవల్ గారు డిజైన్ చేసిన అత్యంత పవర్ఫుల్ ప్లాన్ ఇది. ఈ నకిలీ కరెన్సీ తుఫాన్ను ఆపడానికి ఇది మాత్రమే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఇక్కడొక పెద్ద ధర్మసంకటం. ఈ నిర్ణయం తీసుకుంటే ఒక పక్క సామాన్య ప్రజలకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తప్పవు. తీసుకోకపోతే ఆపలేనంత ఉగ్రవాద నెట్వర్క్ చొరబాటు తథ్యం. సో ప్రధానమంత్రి ముందుగా సామాన్యుల కష్టాలను తలుచుకుని కొంచెం వెనక్కి తగ్గినా ఫైనల్గా జాతీయ భద్రత, మన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఈ కఠినమైన నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ దేశవ్యాప్తంగా సక్సెస్ అవ్వాలంటే దానికి ముందు 2 పనులు జరగాలని దోవల్ గారు చెప్పారు. ఆపరేషన్ గ్రీన్ లీఫ్ స్టార్ట్ చేయడానికి జస్ట్ ముందే ఉత్తరప్రదేశ్లో ఆ ఫేక్ నోట్లను రిసీవ్ చేసుకునే లోకల్ నెట్వర్క్ను పునాదులతో సహా పీకేయాలి. ఈ గ్రౌండ్ నెట్వర్క్ను నడిపిస్తున్న ఆ యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ సామ్రాజ్యాన్ని ముందే బద్దలు కొట్టాలి. ఇక ఇక్కడ్నుంచి టైంతో రేస్ మొదలైంది. నవంబర్ 7న అజిత్ దోవాల్ గారు యూపీ డీజీపీకే ఒక స్ట్రిక్ట్ అల్టిమేటం ఇచ్చారు. కేవలం 48 గంటలే టైం. నవంబర్ 9న ఆ నకిలీ నోట్లు బార్డర్కి రాకముందే అతీక్ అహ్మద్ను అరెస్ట్ చెయ్యాలి. అది కూడా ఎలాంటి అల్లర్లు జరగకూడదు, బయట ఎవరికీ చిన్న లీక్ కూడా వెళ్లకూడదు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మీద ఎంతో ప్రెషర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాత జరిగిందేంటంటే అసలు ఊహించని రేంజ్లో వాళ్ళు ఆపరేషన్ కంప్లీట్ చేశారు. అటు బార్డర్ అవతల ట్రక్కులు లోడవుతుంటే ఇటు నవంబర్ 8న యూపీ ఎస్టీఎఫ్ కమాండోలు సివిల్ డ్రెస్లో వెళ్లి సైలెంట్గా అతీక్ అహ్మద్ను లేపేశారు. అంతే, నేపాల్ ద్వారా ఇండియాలోకి రావాల్సిన కనెక్షన్ కాస్త కట్ అయిపోయింది. ఏక స్టోరీ క్లైమాక్స్కొచ్చేసింది. తేదీ నవంబర్ 8, 2016 రాత్రి 8:15 రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే పాకిస్తాన్ బార్డర్లో నోట్లతో ఫుల్లుగా లోడైన ట్రక్కులు రెడీగా ఉన్నాయి. ఇస్లామాబాద్లోనే ఆ సిండికేట్ అంతా సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేస్తోంది. కరెక్ట్గా అదే టైంలో మన దేశవ్యాప్తంగా టెలివిజన్ కెమెరాల ముందుకు ప్రధానమంత్రి వచ్చారు. దేశమంతా టీవీల ముందు కూర్చుంది. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక హిస్టారిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుండి 500 మరియు 1000 నోట్లు చెలామణిలో ఉండము. అబ్బా, ఆ ఒక్క మాట, అంతే. ఆ ఒక్క మాటతో ప్రభుత్వం తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ క్షణం దేశమంతా ఒకటే షాక్. ఆ అనౌన్స్మెంట్ దెబ్బకు బార్డర్ అవతల అసలైన భూకంపం వచ్చింది. నివేదికల ప్రకారం కనురెప్ప వేసేలోపు ఆ 60,000 కోట్ల ఫేక్ కరెన్సీ కాస్త పనికిరాని చెత్త కాగితాలుగా మారిపోయింది. ఆ దెబ్బను తట్టుకోలేక ఖనానీ బ్రదర్స్లోని ఒకరు బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారని కూడా కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వాళ్లు ఏళ్ల తరబడి ప్లాన్ చేసిన ఆ కుట్ర సెకండ్ల వ్యవధిలో బూడిదైపోయింది. ఒక్క రక్తపు చుక్క కింద పడకుండా ఒక దేశం ఇంత పెద్ద ఉగ్రవాద ముప్పును ఎలా సైలెంట్గా అడ్డుకుందో చూశాం కదా. జాతీయ భద్రత కోసం తెర వెనుక మనకు తెలియని ఇలాంటి అదృశ్య యుద్ధాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయని ఈ ఆపరేషన్ గ్రీన్ లీఫ్ ఎపిసోడ్ మనకు స్పష్టంగా చెబుతోంది. అసలు మనకు కనపడని శత్రువులతో మన ఇంటెలిజెన్స్ రోజూ చేసే పోరాటాల గురించి మనం ఇంకెంత తెలుసుకోవాల్సిందో కదా.